హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి 3 రకాల పప్పు దినుసులతో వడలు చేస్తున్నానండి. అవి ఏంటంటే వచ్చేసి పెసలు, శనగలు, పచ్చెనగలండి. ఇంకొకటి వచ్చేసి అలసందలండి. అలసంద కుగ్గీళ్ళు తెలుసు కదా, అవండి. ఇవ్వండి అరకిలో అండి. ఇవి నానబెట్టేశాను, నైటే నానబెట్టేశాను. చూడండి, ఇలా ఒత్తితే మెత్తగా అయిపోతుందండి. ఇది చాలా ఫైబర్ అండి, మంచిది తింటే. అప్పుడప్పుడు పచ్చి పప్పుతో ఇలా నానబెట్టేసి వడల్లాగా వేసుకోవచ్చండి. నైట్ నానబెట్టానండి, తెల్లారిపాటికలు ఇలా బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం పలుకు పలుగ్గా, మరీ మెత్తగా వద్దు, కొంచెం పలుకు పలుగ్గా మిక్సీ పట్టి నేను చూపిస్తాను. వీటికి కావాల్సిన మసాలా, కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. 2 పెద్ద ఆనియన్స్, కరివేపాకండి, పచ్చిమిర్చి ఒక 4-5, ఇదిగోండి జీలకర్ర, అల్లం ముక్క, రుచికి సరిపడా గల్లుప్పు. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా అంటే మెత్తగా కాదు, కొంచెం పలుగ్గా నేను చూపిస్తాను. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే అండి, ఫైబర్ అండి. ఇది జీర్ణశక్తికి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా మంచిది. ఇట్లాగే నానబెట్టుకొని ముడేస్తే కూడా మొలకలు వచ్చేస్తాయండి. ఒక క్లాత్లో ముడేసి పెడితే అలా తిన్నా మంచిదేనండి, బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు మనం వీటితో వడల్లాగా చేసి చూపిస్తానండి మీకు నేను ఎలా చేయాలో. ఇంకోటి జీలకర్రను, అల్లం ముక్క చిన్నగా కట్ చేసి, అల్లం ముక్క కూడా ఇందులోనే వేస్తున్నాను, మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగా. ఇంకా చూసారండి, ఇలాగైతే కొంచెం బరక వేసుకున్నాను పప్పు పిండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసుకున్నాం అండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం, ఎందుకంటే వడకు కదా, సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఎంత తీలుగా ఉంటే అంత సన్నగా కట్ చేద్దామండి. మధ్య వీడియోలు పెట్టట్లేదండి, ఎందుకంటే ఆరోగ్యం బాగలేదు కదా, కొంచెం హాస్పిటల్ నుంచి వచ్చిన కానించి నీరసంగా ఉంటుంది, అందుకని చెప్పేసి పెట్టలేకపోతున్నాను. ఇంట్లో పరిస్థితి కూడా ఏం బాగలేదు, పిల్లలు అలా ఏం బాగలేదు. ఒంట్లో బాగుంటేనే కదండి, ఆడవాళ్ళకి ఒంట్లో బాగుంటేనే కదా ఇల్లు బాగుండేది, కలకలలాడుతూ ఉండేది. దేనికైనా ఆడవాళ్ళకి బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, మనశ్శాంతి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, ఏదైనా చేయగలుగుతాం. ఏదేమైనా కొంచెం ఆరోగ్యం బాగలేని కానించి హుషారు అనేది ఉండట్లేదు, అందుకని కొంచెం డాక్టర్ రెస్ట్ తీసుకోమ్మా, కొంచెం ఇంటికి వెళ్ళిన కానించి పనులు అవి చేయి మాకు, అది ఇది అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ చేయకుండా వీలైనంత వరకు, చేతనైనంత వరకు పని చేసుకుంటున్నాను ఇంట్లో. ఆరోగ్యం చేయాలనిపిస్తుంది, వంటలు చేసి పెట్టాలనిపిస్తూ ఉంటుంది, కానీ సహకరించట్లేదు. ఇప్పుడైతే బాగుంది, మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు కోలుకున్నాను కాబట్టి చేయాలనిపిస్తుంది. ఎవరైనా సరే వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ ఎక్కువ తాగితేనే మనకి ఒంట్లో ఉన్న ఇదంతా పోయి నీరసం, అలాంటి నీరసం అని కాదు, ఇదే ట్యాబ్లెట్లు ఎక్కువ వాడేవాళ్ళు వాటర్ ఎక్కువ తాగండి. ఒంట్లో ఉన్న వేడంతా పోద్ది, అప్పుడు మనకి ఏ సమస్య రాదు. ఇంకొకటి, షుగర్ ఉండేవాళ్ళు కూడా వాటర్ ఎక్కువ తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట, డాక్టర్ గారు చెప్పారు. అందుకే మీరు చెప్తున్నా, నేను నాకు వాటర్ ఎక్కువ తాగిన కాడి నుంచే ఆరోగ్యంగా ఉంటుంది.
నాకు ఉపయోగపడి నలుగురికి చెప్పాలి కదండి, చెప్తేనే కదా వాళ్ళు తెలుసుకునేది. కొంతమంది మొన్నటిదాకా నాకు అవగాహన లేక ఏం చేయాలో ఏందో ఏం తెలియక, షుగర్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏం తినాలి అవన్నీ తెలియక ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి నాకు తెలిసింది ఏందో నలుగురికి చెప్పాలని, వాళ్ళు బాగుండాలని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఇప్పుడు కట్ చేసుకోవటం అయిపోయిందండి. జీలకర్ర అల్లం కూడా మిక్సీలోనే వేసాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుందాం అండి. ఒకటండి, ఎవరైనా సరే 7 లోపల అన్నం తినేసేయండి. దూరికి పదే 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 జనాలు చెప్తుంటే, అక్కడ టీవీలో కానీ ఫోన్లలో కానీ చెప్తా ఉంటే, పెద్దోళ్ళు చెప్తున్నా ఎందుకు పెందలాడి తినమంటారని పట్టించుకునే వాళ్ళం కాదు. ఎప్పుడూ చెప్తున్నా నేను, పెందలాడి తినేసేయండి. వెయిట్ ఉన్నోళ్ళు, బరువు ఉండోళ్ళు కూడా పెందలాడి తినేసేయండి. దెబ్బకి ఒళ్ళు తగ్గిపోద్ది, ఆరోగ్యంగా ఉంటారు. ఉదయాన్ని వచ్చి 8, 9 తినేసేయండి. 8 ఎవరు కుదరదు అనుకో చెప్తున్నా, కుదిరిన వాళ్ళు తినండి. మధ్యాహ్నం వచ్చేసి 12 లోపల 12, 1 లోపల తినండి. ఇంకొకటి సాయంత్రం వచ్చేసి 7 లోపల తినేసేయండి. తింటే మంచిది. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా కట్ చేశాను కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలగాలిపోకుందాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అండి. ఆయిల్ పెట్టాను, ఆయిల్ కూడా ఇదిగోండి రుచికి సరిపడా. చూద్దాం, చాలకపోతే మళ్ళీ వేద్దామండి. అన్నీ చూడు నన్ను చూడని ఇప్పుడు దాకా స్మెల్ రాలేదు. ఇప్పుడు ఉప్పు వేయగానే స్మెల్ వస్తుంది. పచ్చడి కానీ కూర కానీ లేదా అలాంటివి కానీ ఉప్పు వేస్తేనే మంచి టేస్ట్. కానీ సమపత్నంలో వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు మనం ఆయిల్ కూడా పెట్టాను, వేడెక్కింది, దానిలో వేద్దామండి. ఉప్పు కానీ కారం కానీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకునేది ఎందుకంటే వీటికి పట్టేస్తాను అనమాట, పీలుస్తుంది పిండి కానీ కూర అయినా ఏదైనా. అందుకని ఉప్పు అవన్నీ కారం అవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటారు, చేపల పులుసులు కానీ ఏవైనా సరే. ఇది కలిపేసాం కదా, ఆయిల్ వేద్దామండి. వండికి ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇంకా మనం వడలేద్దాం ఒక్కొక్కటి చిన్నగా. సిమ్లో పెట్టి కొంచెం తగ్గిద్దాంలేండి, మాడిద్ది, చూసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టాలి. మంట పెద్ద మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి, చూసుకొని మరి చేయాలి, ఎందుకంటే మాడితే బాగోవు కాబట్టి. నాదో టెక్నిక్ అండి, అందరు పేపర్ల మీద క్లాత్ మీద పెట్టి వేస్తారు. నేనైతే ఇదిగోండి ఇలాగా వాటర్ వచ్చేది ఇలా అద్దుకుంటాను, ఇలా గిన్నెలో పెట్టేసేస్తాను. ఇలా అనేసి ఇందులో వేసేస్తాను. రోల్ ఇలా చేస్తాను, ఇంతేనండి. ఇలా అంటాను, వేస్తాను. మళ్ళీ గిన్నెలో అద్ది అన్నీ ఎందుకండి టైం వేస్ట్. బాగానే వచ్చింది, చూస్తారుగా మీరు, బాగానే వస్తాయి.
ఇదిగండి ఇలా బ్రౌన్ కలర్లో కాలాలి. దీని వల్ల మనం ఇట్లా తిరగతిప్పానండి. ఈ తిరగతిప్పాలి, కొంచెం ఫ్రై అయినాక తిరగతిప్పుదాం. బయట వర్షం, లోపల వడలు. మీరు ట్రై చేయండి మరి. చాలా చాలా బాగుంటాయండి. ఇవి చికెన్లో బాగుంటాయి, టమాటా చట్నీలో బాగుంటాయి, కానీ చికెన్లోనే పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకు ఆరోగ్యం బాగుంటేనండి పిల్లలకు వండి పెట్టుకునేది. ఇప్పుడు అసలు నాకు ఆరోగ్యం బాగలేని కానీ ఇలాంటివి ఏం చేయట్లా. పిల్లగాడిని చుట్టూ షూరం అనిపిస్తుంటుంది. వాడికి ఎలా వండి పెట్టుకునేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే గారెలు చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు అసలు నాకు బాగలేని కానించి ఏమీ లేదు, వంట చేయటం అంతవరకు. ఎక్స్ట్రా ఏం చేసి పెట్టట్లా పిల్లగాడికి. ఇప్పుడు ఓపిక వచ్చింది కదా, ఇంక పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళు తినే వయసు. తర్వాత తినమన్నా తినలేరు పెద్ద వయసు వచ్చినాక. కాబట్టి మనకు ఓపిక ఉండేటట్టుగా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, పిల్లలకు కూడా మనం చూసుకోవాలి. ఇదిగండి ఇలాగొచ్చేసి ఈ వేడిగా బయట వర్షం పడుతుంటే తినడానికి భలే భలే టేస్ట్గా ఉన్నాయండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఉంటానండి.